అందరికీ నమస్కారం. ఆలోచించండి, ఒకప్పుడు కథలంటే ఎలా ఉండేవి? ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంతే. కాని చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో 8 మంది కవులు వచ్చారు. వాళ్ళు ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు కథ చెప్పే పద్ధతినే, దాని రూపురేఖల్నే మార్చేశారు. అవును, ఈరోజు మనం ఆ అష్టదిగ్గజాల గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, వాళ్ళు కేవలం కథలు చెప్పేవాళ్లు మాత్రమే కాదు, వాళ్ళు సాహిత్య ఆవిష్కర్తలు. అంటే కేవలం పాత కథల్ని ఉన్నది ఉన్నట్టుగా అనువదించి ఊరుకోలేదు. కథనం అంటే స్టోరీ టెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని సృష్టించారు. వాళ్ల చేతిలో పడితే కథలకు ఒక రకంగా పునర్జన్మ వచ్చినట్టే. మరి ఇంత గొప్ప విప్లవం ఎక్కడ జరిగింది? దానికొక వేదిక ఉండాలి కదా. ఆ వేదికే మన విజయనగర సామ్రాజ్యం. అది ఉత్తరాజ్యం కాదండోయ్, అది ఒక సాంస్కృతిక స్వర్ణయుగం. ఈ స్వర్ణయుగం ఎప్పుడు మొదలైందంటే క్రీస్తు శకం 1509లో. అప్పుడు కృష్ణదేవరాయలు సింహాసనమెక్కారు. ఆయన దాదాపు 2 దశాబ్దాల పాటు పాలించారు. ఆ సమయంలో కళలు, సాహిత్యం అద్భుతంగా వికసించాయి. అసలు విషయమేంటంటే, ఆయన వేసిన పునాది ఎంత స్ట్రాంగ్ అంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా క్రీస్తు శకం 1540 వచ్చేసరికి తెలుగు సాహిత్యం ప్రబంధయుగం అని పిలిచే ఒక సరికొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇంత సృజనాత్మకతకు, ఈ విస్ఫోటనానికి కారణం ఎవరు? చక్రవర్తి ప్రోత్సాహమే అసలైన ఇంధనం. ఆయన అండదండలతోనే, ఆ ఆదరణతోనే తెలుగు సాహిత్యం, మన సంస్కృతి ఆ రోజుల్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాయి. సరే, ఈ సాహిత్య ఉద్యమానికి అసలు నాయకులెవరు? వాళ్ళెవరో కాదు, కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న 8 మంది సాహిత్య దిగ్గజాలు. వాళ్లనే ప్రపంచం ఎంతో గౌరవంగా అష్టదిగ్గజాలు అని పిలుచుకుంది. అష్టదిగ్గజాలు, ఆ పేరు వినగానే ఎంత పవర్ఫుల్గా ఉంది గదా. దాని వెనుక ఒక పెద్ద అర్థముంది. మన పురాణాల ప్రకారం 8 దిక్కుల్లో 8 ఏనుగులు ఈ మొత్తం భూమిని మోస్తాయట. సరిగ్గా అలాగే ఈ 8 మంది కవులు కూడా తమ ప్రతిభతో కృష్ణదేవరాయల సాహిత్య సామ్రాజ్యాన్ని మోశారు, నిలబెట్టారు అన్నమాట. వాళ్లు ఎవరెవరంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్యగారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరణ, రామరాజభూషణుడు, ఇక అందరికీ తెలిసిన మన తెనాలి రామకృష్ణ. చూశారా, ఈ 8 మంది, వీళ్లు కలిసే తెలుగు సాహిత్య చరిత్ర గతినే మార్చేశారు. సరే, వీళ్ళంతా కలిసి ఒక విప్లవం తెచ్చారు అంటున్నాం కదా. ఇంతకీ ఆ విప్లవం ఏంటి? దాని పేరే ప్రబంధం. ఇది కథ చెప్పడంలో ఒక కంప్లీట్ కొత్త స్టైల్. అంటే ఇది కథ చెప్పే పద్ధతిలోనే ఒక పెద్ద మార్పు. అంతకుముందు ఎలా ఉండేదంటే, కవులు సంస్కృతంలో ఉన్న పెద్ద పెద్ద గ్రంథాల్ని మార్పులు చేయకుండా తెలుగులోకి అనువదించేవాళ్లు. కాని ఈ అష్టదిగ్గజాలు అలా చేయలేదు. వాళ్ళేం చేశారంటే, పురాణాల్లోంచి ఒక చిన్న కథాంశాన్ని, ఒక చిన్న ఐడియాని తీసుకునేవాళ్లు, దానికి తమ సొంత కల్పనను జోడించి దాన్ని ఒక పెద్ద మహాకావ్యంగా తీర్చిదిద్దేవాళ్లు. చిన్న విత్తనాన్ని పెద్ద చెట్టు చేసినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్లు అనువాద కళను సృజనాత్మక కళగా మార్చేశారు. సింపుల్గా చెప్పాలంటే, ట్రాన్స్లేషన్ని పక్కనబెట్టి క్రియేషన్కి పట్టంగెట్టారు. అందుకే వాళ్లు కేవలం అనువాదకులుగా మిగిలిపోలేదు, స్వతంత్ర సృష్టికర్తలుగా, క్రియేటర్స్గా చరిత్రలో నిలిచిపోయారు. ఈ కొత్త ప్రబంధ శైలిలో కూడా మళ్ళీ చాలా వెరైటీ ఉంది. అందులో ముఖ్యంగా 3 రకాలు. ఒకటి ప్రఖ్యాతం, అంటే అందరికీ బాగా తెలిసిన ఫేమస్ స్టోరీని ఆధారంగా చేసుకుని రాయడం. రెండోది ఉత్పాద్యం, ఇది ప్యూర్ ఫిక్షన్, అంటే పూర్తిగా వాళ్ల సొంత కల్పన. ఇక మూడోది మిశ్రమం, పేర్లోనే ఉంది కదా, ఇందులో చరిత్ర, కల్పన రెండూ కలిపి ఉంటాయి. ఈ వెరైటీ వల్ల వాళ్ల కథల ప్రపంచం చాలా విస్తృతమైంది. సరే, థియరీ అంతా బానే ఉంది. మరి ప్రాక్టికల్గా చూస్తే ఈ ప్రబంధ శైలితో ఎలాంటి గొప్ప రచనలొచ్చాయి? ఆ కొత్త శకంలో పుట్టిన కొన్ని అద్భుతమైన కావ్యాల గురించి ఇప్పుడు చూద్దాం. వాళ్ల ప్రతిభకు కొన్ని ఉదాహరణలు చూడండి. అల్లసాని పెద్దన రాసిన స్వారోచిష మనుసంభవం, నంది తిమ్మన పారిజాతాపహరణం, ధూర్జటి రాసిన కాళహస్తి మాహాత్మ్యము, ఇక మన తెనాలి రామకృష్ణ రాసిన పాండురంగ మహాత్మ్యము. ఇవి కేవలం పుస్తకాలు కావు, ప్రబంధ శైలికి నిలువుటద్దాలు. అయితే ఆగండి, వాళ్ల ప్రతిభ ఇక్కడితో అయిపోలేదు. వాళ్ళు క్రియేటివిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకే పద్యంలో 2 వేర్వేరు ఇతిహాసాలను ఒకేసారి చెప్పడం సాధ్యమేనా? కాని వాళ్లు చేసి చూపించారు. దీన్నే ద్వంద్వార్థ కావ్యమంటారు. ఎంత అద్భుతమంటే, ఉదాహరణకి
పింగళి సూరణ రాసిన రాఘవ పాండవీయం చదివితే ఒక అర్థంలో రామాయణ కథ, మరో అర్థంలో మహాభారత కథ వస్తుంది. అమేజింగ్ కదా. అలాగే రామరాజభూషణుడు హరిశ్చంద్ర నలోపాఖ్యామంలో చక్రవర్తి హరిశ్చంద్రుడి కథను, నలచక్రవర్తి కథను ఒకేసారి చెప్పారు. ఇది వాళ్ల మెదడు ఎంత పదునైనదో, భాష మీద వాళ్లకి ఎంత పట్టుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంత గొప్ప కవులు, వాళ్ళ రచనలు మన సాహిత్యం మీద ఎలాంటి శాశ్వతమైన ప్రభావాన్ని చూపించాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అష్టదిగ్గజాలు కేవలం ప్రబంధాలు రాసి వదిలేయలేదు. వాళ్ళు ఆ శైలికి ఒక ఖచ్చితమైన రూపాన్నిచ్చారు, ఒక డెఫినిషన్ ఇచ్చారు. వాళ్ల కృషి, ఆ రోజు వాళ్ళు చేసిన పని, ఆ తర్వాత తెలుగు సాహిత్యం ఎలా ఉండాలో డిసైడ్ చేసింది. వాళ్ల ప్రభావం ఎంత బలంగా ఉందంటే ఏకంగా క్రీస్తుశకం 1540 నుంచి 1600 వరకు ఉన్న కాలాన్నే ప్రబంధయుగం అని పిలుస్తారు. ఆలోచించండి, ఒక స్టైల్ ఒక మొత్తం తరానికి, ఒక యుగానికే పేరుగా నిలిచిపోయింది. సరే, ముగించే ముందు ఒక ప్రశ్న. కళ అంటే కేవలం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపించడమేనా, లేక దాన్ని మార్చే శక్తి కూడా దానికుందా? అలా మార్చాలంటే అసలు ఏం కావాలి? బహుశా ఈ అష్టదిగ్గజాల కథలోనే, వాళ్ళు చూపించిన సృజనాత్మక ధైర్యంలోనే మనకు సమాధానం దొరుకుతుందేమో.